రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల చిన్న ఓబన్న యేసోబ్. ఈ మధ్య దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. నిన్న 12వ తేదీ జరిగిన శుక్రవారం ఒంటిమిట్టలో దళిత వ్యక్తి అయిన ప్రభాకర్ను ఏదో ఎక్కడో నడుచుకుంటూ వచ్చి ఆ ఊరు దగ్గరికి వచ్చిన తర్వాత అతని సొంత ఊరిలో ఒక అరుగు మీద సేద తీసుకొని పండుకుంటే అతని పైన ఆ ఊరికి చెందిన అతనే వెంకట సుబ్బారెడ్డి అనే అతను ఆ పండుకున్న వ్యక్తి మీద కట్టెతో కొట్టి, లేరా వాళ్ళ నా కొడుక, మా అరుగుల మీద వచ్చి పడుకుంటావా అని వాడిని దండించి తిట్టి, అతను లేయకుండా ఉంటే కొంచెం పడుకుంటా దొరా లేదా స్వామి అని అతన్ని భంగపోయి బతిమాలినా కూడా వినకుండా అతను బజ్జీల కోసం కాల్చుకున్న నూనెను తెచ్చి ఆ పడుకుని అతని మీద పోసి అతన్ని అంత చిత్రహింసలు పెట్టి మాలోళ్ళనే విషయంతోనే అతను చిత్రహింసలు పెట్టి అతన్ని లేపాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? కారణం ఏదంటే, మాలవాడు మా అరుగుల మీద కూర్చోకూడదు, మాలవాడు అరుగుల మీద కూర్చోకూడదు, మేము వచ్చే లేయాలి అనే దురహంకారంతో ఇలా అగ్రకుల నాయకులు అగ్రకుల వాళ్ళు ఇలా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, శిక్షించాలి. ఆ దాడి జరిగిన ప్రభాకర్కు ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలి, అతనికి మెరుగైన చికిత్స అందించాలి. అదేవిధంగా ఈ దాడి జరిగిన వెనకమ్మడే మీడియా ద్వారా లేదా వాట్సాప్ల ద్వారా మన మాల మహానాడు నాయకురాలు శాంతకుమారి, విశాఖపట్నం శాంతకుమారి గారికి తెలియడం, ఆమె వెనకమ్మడే మన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారికి తెలపడం మంచి విశేషమే. వెనకమ్మడే వెంటనే ఆయన డాక్టర్ విక్టర్ ప్రసాద్ గారు, చైర్మన్ గారు స్పందించి అక్కడ ఉన్న డిఎస్పీ గారికి, సిఐ గారికి ఫోన్ చేసి వెంటనే అతనిపైన కేసు రాపించి కేసు వేయమని చెప్పి ప్రోత్సాహం చేయడం, అతన్ని దండించడం కూడా చాలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కూడా గర్వకారణం. ఆయనకు మా మాల మహానాడు తరఫున అభివందనాలు తెలుపుతున్నాం. అదేవిధంగా అక్కడ కడప దగ్గర డాక్టర్ గారితో మాట్లాడి, ఆర్ఎం డాక్టర్ గారితో మాట్లాడి మన మాల మహానాడు నాయకులు చాలా సహకరించారు. అతనికి కొంచెం ఊరటం తెప్పించే విధంగా ప్రయత్నం చేసినందుకు కూడా ధన్యవాదాలు. ఇకపోతే కర్నూలు జిల్లా పొలం తకరారుతో ఒక దళిత మహిళ మాల గుండమ్మ అనే దళిత మహిళను అబ్బా కొడుకు అంటే రాఘవరెడ్డి కొడుకు శ్రీధర్ రెడ్డి ఇద్దరు కలిసి దాడి చేసి మా పొలాల పక్క మీ పొలాల ఇంకోటి ఏదో మాట్లాడి సంపరాధిని ట్రాక్టర్తో గుద్ది ట్రాక్టర్తో చుట్టించి ఆమెను చంపడం చాలా నిజమైన చర్య. ఇలాంటి చర్యలు ఖండించాలా. అదేవిధంగా ఆ రాఘవరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్య కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఇతర కుల యువకులు దాదాపు ఒక 50 మంది 100 మంది దాకా వెళ్ళి మాలపేటలో దారుణంగా దాడులు చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇలా చేయడం కూడా ఇంతవరకు ప్రభుత్వంలో ఏవో జరిగినాయి. ఇప్పుడు మాలలో ఎక్కువ శాతం ఎస్సీలు తెలుగుదేశానికి ఓటు వేసి గెలిపించినారు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు అగ్రకులాల దురహంకారంతో చేస్తున్న ఈ దాడులను ఈ ప్రభుత్వం వెంటనే ఆపాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి జరిగితే మాల సంఘాలు, ఎస్సీ కులాలు ఊరుకుండవని, ధర్నాలు, రాస్తారోకాలు ఎన్నో చేయగలమని చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలమని ఇలా జరిగితే హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల మహానాడు.